put your hands and welcome. నమస్కారం, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. సో జమానా నేను టీజర్ ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ నేను ఇక్కడ రావడానికి కారణం ఓన్లీ రీజన్ మా మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ గారు. సో సార్ ప్లీజ్ కమ్ ప్లీజ్. మూవీ చాలా బాగా వచ్చింది. ఈ ఫ్రైడే ఇటు కొట్టబోతున్నాం. నేను కూడా ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు ఫర్ గివింగ్ గుడ్ ఆపర్చునిటీ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎక్కువ మాట్లాడలేను, పెద్దగా నాకు మాట్లాడడం రాదు, సినిమాలో యాక్ట్ చేయడం తప్ప. సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్, సినిమా హీరోలకి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జమానా గురించి ఒకటే మాటలు చెప్పాలంటే, జమానా అంటే భాస్కర్, భాస్కర్ అంటే జమానా. ఇంకా చాలామంది సపోర్ట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. మెయిన్గా సినిమా కంటెంట్ గురించి మాట్లాడాలి అంటే, సినిమా అద్భుతంగా వచ్చిందండి. మామూలుగా ఏంటంటే సినిమా బాగా వచ్చింది అని ఇంత చెప్పుకోవడం కాదు, కానీ ఒకసారి థియేటర్లో చూసి బాగా అనిపించకపోతే అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది సినిమా. ఖచ్చితంగా మీరు ఇది బాగలేదు అనడానికి ఉండదు. అద్భుతమైన సినిమా, కొంచెం చూసి ఆదరిస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులకి స్పెషల్గా థ్యాంక్స్ అండి. కొంచెం మా సినిమాకి మంచిగా సపోర్ట్ ఇచ్చి బాగా ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా డైరెక్టర్ జక్కుల గారు, మా డిఓపి జగన్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ గారు అండ్ నన్ అదర్ దెన్ మా ఎడిటర్ గారు ఎంఆర్ వర్మ. సో ఈ 4 పిల్లర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో సినిమా ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో అది మేము చూసాము. మీరు కూడా తప్పకుండా ఈ సినిమా 30th జనవరి థియేటర్లోనే చూడాలని ఒక రిక్వెస్ట్ అన్నమాట. నేను ఈ జమానా సినిమా హీరోగా మాట్లాడట్లేదు. ఈ జమానా ప్రయాణంలో నిజమైన ఫ్రెండ్స్ అంటే దగ్గరగా చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నా. ఈ జమానా అనేది సదాశివ గారి కళ. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. ఆయన లేకపోయినా ఆయన కళని భాస్కర్ గారు, డిఓపి జగన్ గారు, సతీష్ గారు అండ్ తేజస్వి గారు వీళ్ళందరూ కలిసి ఆ కళని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఒక మాటలో చెప్పాలి, జమానా ఒక ఫ్రెండ్షిప్కి నిదర్శన. నాట్ అబౌట్ సినిమా వెనక నేను చెప్తున్నాను. ఈ జమానా గెలిచిందంటే, ఈ సినిమా గెలిస్తే అది ఒక హీరో గెలుపు కాదు, ఒక డైరెక్టర్ గెలుపు కాదు, ఒక ప్రొడ్యూసర్ గెలుపు కాదు, మనందరిలో ఉండే ఒక మంచి ఫ్రెండ్ గెలుపు.